ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. సిగ్గుపడనక్కరలేని పనివానిగా. తిమోతి 2వ పత్రిక 2:15. పట్టణాలలో మధ్యతరగతి కుటుంబాలలో పనివాళ్ల గురించి పాటలు చాలామందికి తెలుసు. డబ్బులిద్దామన్నా మంచి పనివాళ్ళు దొరకడం గగనమే. మంచి పనివాళ్ళు ఇంట్లో మనుషుల్లాగా చాలా సౌకర్యంగా, ఆదరణగా ఉంటారు. బైబిల్లో కొందరు పనివాళ్ళు ఉన్నారు. పనివాడు పారిపోయాడు. పౌలు మూలంగా ప్రభువుకు చిక్కాడు, ప్రయోజకుడయ్యాడు. పనివాడు పలకరించాడు, నయమానుకు నచ్చజెప్పాడు. నదిలో మునిగితే వ్యాధి నయమైంది. పనివాడు పయనమయ్యాడు. పెద్దాయన కొడుక్కి పెళ్లి చేయాలని పద్దనారాము నుండి పెళ్లి కూతుర్ని తెచ్చాడు. పనిపిల్ల పరిగెత్తింది, పేతురును పిలుచుకొచ్చింది. ప్రార్థించే వారంతా సంతోషించారు. పనివాడిని దావీదు పంపించాడు. ప్రేమించిన మిత్రుని పుత్రుని పిలిపించుకున్నాడు, ప్రేమించాడు. పనివాళ్ళు విన్నారు ప్రభు మాట. పాత్రల్లో నింపారు పుష్కలంగా నీళ్లు. పానీయం సేవించి పులకరించారు అతిథులు. పనివారి పట్ల న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించాలని పౌలు క్రైస్తవులను హెచ్చరించాడు. ఎందుకంటే మనము సేవకులమే, మనకు యజమానుడున్నాడు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనము మన పనివారిని అలా చూడాలి కదా. కొలస్సీ 4:1. ఇంట్లో పెంచుకునే కుక్క కన్నా హీనంగా ఇంట్లో పనిచేసే వారిని చూడడం న్యాయమా? మనం దేవునితో జత పనివారము. అపొస్తలులందరూ తమను దేవునికి పనివారుగా చెప్పుకున్నారు. యజమాని ఇంట్లో లేకున్నా శ్రద్ధగా మన పని మనం చేసుకోవాలి. యజమాని రాక ఆలస్యమవుతున్నదిలే అని అలసత్వం పనికిరాదు. నాయకులంతా సేవకులే. లోకంలో నాయకులు మనుషులకు ప్రభులుగా, యజమానులుగా ప్రవర్తిస్తారు. క్రైస్తవ నాయకుడు తన ప్రజల విషయంలో సేవకుడుగా ఉండాలి. యేసునాథుడు అందరిలోకి అతి తక్కువ స్థాయి సేవకుడు. ఈ పరమార్థం గ్రహించలేని క్రైస్తవ నాయకుడు కాదు. అందుకే పౌలు బృందం తాము ఎవరినైతే సేవిస్తున్నారో వారికి తాము ఒక భారంగా తయారవ్వకూడదని వారి మధ్య సాధువులుగా, శిష్యుల వలె ఉన్నారట. నా ప్రయాసమును, కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. దెసలోనికైలు 1 పత్రిక 2:9. తాము కష్టపడి పని చేసుకుని తమను పోషించుకుంటూ వారి మధ్య సేవ జరిగించారట. సేవ చేయించుకునే నాయకులు, పెత్తనం చేసే నాయకులు, మన దగ్గర ఆశించి డబ్బు డిమాండ్ చేసే సేవకులు వాక్యానుసారులు కారు. యోగ్యంగా సేవ జరిగించే వారికి దేవుడు జీతం ఇస్తాడు. జీవమిచ్చినవాడు, సేవనిచ్చినవాడు జీతం ఇవ్వడా?